నేటి వరకు ఎన్నో ప్రతికూలతల నుండి మమ్మలను విడిపించి క్షేమముగా మీ సన్నిధిలో దాచి మరోసారి మిమ్మల్ని ఆరాధించేవారిగా సంఘములో మమ్మలను సహవాసముగా సమకూర్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరకు ప్రారంభము నుండి మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరలా నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించండి. వినుచున్న వారందరూ తాము ఏదైతే వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవటానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ అపోస్తల కార్యముల గ్రంథములో ఉన్న సంగతులను, సంఘ చరిత్రను మేము తెలుసుకొని బహు జాగ్రత్తగా, బలముగా, స్థిరముగా మీలో సాగిపోవుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తుల కార్యముల గ్రంథం, సంఘ చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘము ఎంతగా శ్రమ అనుభవిస్తుందో, శ్రమల గుండా సంఘము వెళ్ళుచున్నదో దైవ గ్రంథములో నుండి మనము వింటూ వస్తూ ఉన్నాం. ఎవరైతే సంఘాన్ని హింసించారో, ఎవరైతే సంఘాన్ని నాశనం చేయాలి అని అనుకున్నారో అటువంటి వారిని సహితం దేవుడు మార్చి ఆయన పరిచర్యలో నిలబెట్టడం అనేది ఒక ఉన్నతమైనటువంటి దశ అని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యములో సౌలు ఎలా మార్పు చెందాడో, ఎలా తన జీవితాన్ని దేవునికి సమర్పించాడో మనము చూసాం. అయితే సౌలు మారుమనసు పొందిన తర్వాత మరణము అతనిని ఎదుర్కొంది. మరణము అతనికి సంభవించినప్పుడు దమస్కులో ఒకసారి అతడు తప్పించబడ్డాడు. ఆ తర్వాత యెరూషలేములోకి వచ్చి అక్కడ ప్రభు శిష్యులతో కూడా అతడు పరిచయం ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా యెరూషలేములో కూడా అతని మీద కుట్ర పన్ని చంపాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరూ సౌలును ఆ యెరూషలేము నుండి కైసరుకు తీసుకుని వచ్చి తిరిగి తమ సొంత ప్రాంతమైన తార్సునకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తార్సు అని తన సొంత పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ హింసలలో, ఆ కష్టాలలో, ఆ భయంకరమైనటువంటి విధానాలలో కొనసాగుతున్నటువంటి సంఘము మాత్రం ఎక్కడా నీరు గారిపోలేదు, ఎక్కడా విశ్వాసములో జారిపోలేదు. కానీ సంఘము బహుగా విస్తరించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. రండి వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి ప్రియులారా, పరిస్థితులు ఎన్నొచ్చినా, సంఘములో ఎన్ని హింసలు జరిగినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినప్పటికీ సంఘము ఏం చేస్తుంది చెప్పండి? యూదయ, గలిలియ, సమరయ దేశముల యందంతటా విస్తరిస్తుంది. ఒక్కసారి మీరు మీ బైబిల్ వెనుక ఉన్న మ్యాప్లోనికి వెళ్ళండి. సంఘము
ఈ 3 ప్రాంతాలను గూర్చి మనము ప్రియులారా చూస్తే యోదయ, గలిలయ, సమరయ అనే ప్రాంతాలకు విస్తరించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. క్రొత్త నిబంధన కాలములో ప్రియులారా పాలస్తీనా అనేటువంటి ఆ మ్యాప్ను మీరు చూచినట్లయితే మనకు కనబడుతున్నటువంటి ప్రాంతాలు చూడండి. యోదయ, మనకు యెరూషలేము కనబడుతుంది కదా, యెరూషలేము కనబడుతుంది. ఆ యెరూషలేము పైన మనకు సమరయ కనబడుతుంది. ఆ సమరయకు కొంచెం పైకి వెళితే బేత్సయిదా, గలిలయ సముద్రం మనకు కనబడుతుంది చూడండి. కొరాజీనా, కపెర్నహూము, మెగిద్దో, తిబిరేయి అనే ప్రాంతాలు కనబడుతున్నాయి చూడండి. అదంతా గలిలయ. ప్రియులారా, మధ్యలోనికి వచ్చేసరికి మనకు సమరయ కనబడుతుంది. కిందకు వచ్చేసరికి యెరూషలేము, యెరికో, బేత్పగే, కుమరాను, బెత్లెహేము, బేతని, వలీవా కొండ, అష్టోదు, దాని కింద మనకు కనబడుతున్నది యోదయ. అంటే యోదయ అక్కడ సంఘము ఏమవుతుంది ప్రియులారా? విస్తరిస్తుంది, క్షేమాభివృద్ధి నొందుతుంది. సమరయ ప్రాంతంలో క్షేమాభివృద్ధి నొందుతుంది. గలిలయ ప్రాంతాలు అంటే క్రింద నుండి ఆ పైన చివరి వరకు కూడా దేవుని సంఘము ఎంత బలముగా విస్తరిస్తుందో దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రాంతాలలో ఆ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే మాట మనం చూస్తున్నాం. మళ్ళీ 2 అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము చూస్తే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది అని వాక్యంలో చూస్తున్నాం. క్షేమాభివృద్ధి నొందటము అంటే కట్టబడటం. సంఘము శ్రమలలో ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. ఒక ప్రక్క శ్రమలే సంఘానికి, ఒక ప్రక్క హింసలే సంఘానికి, ఒక ప్రక్క అవమానాలే సంఘానికి. కానీ ఇటువంటి పరిస్థితులలో కూడా ఎక్కడ విశ్వాసములో జారిపోయినట్టుగా కనబడుతుందా వాళ్ళు? ఏమండి, విశ్వాసంలో ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాము, చంపేస్తున్నారు, తీసుకుని వెళ్ళి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు సంఘములో ప్రవేశించాయి. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు దెబ్బలు తినాలి, ఎందుకు చెరసాలలో వేయబడాలి, ఎందుకు హింసింపబడాలి, ఎందుకు చావాలి, మన విశ్వాసాన్ని మనము కోల్పోయి చక్కగా లోకంలో కలిసిపోతే లోకంతో కూడా సంతోషంగా ఉండొచ్చు కదా అని అనుకుందా సంఘం? అనుకోలేదండి. ఎన్ని శ్రమలైనా సంఘము మాత్రము ఏమవుతుంది? క్షేమాభివృద్ధి నొందుతుంది. అంటే సంఘములు కట్టబడుతున్నాయి. ఇంకా ఎన్ని శ్రమలు వస్తున్నాయో అంత విపరీతంగా సంఘం ఏమవుతుంది? విస్తరిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండెను అనే మాట మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి, సమాధానము కలిగియుండెను అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. అంటే సంఘము విస్తరిస్తుంది, సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది, సంఘము సమాధానము కలిగి ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే, సంఘము కట్టబడాలి అనంటే ప్రియులారా, మొట్టమొదటిగా సంఘములో ఏముంటే క్షేమము కలుగుతుందో ఒక్కసారి మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాము. చూడండి, వాక్యములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని వాక్యములో నుండి చదువుకుందాం. విషయము, మనమందరము జ్ఞానము కలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగ చేయును కాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును. అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘములో ఉండవలసిందేంటో తెలుసా? ప్రేమ. ఏమండి, సంఘములో ఉండవలసిందేంటి చెప్పండి? ప్రేమ. ప్రేమ సంఘానికి క్షేమాన్ని కలిగిస్తుంది. ప్రేమ
సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించి విస్తరింపచేస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈనాటి దినాలలో సంఘాలలో ప్రేమ అనేది ఉందా? సంఘాలలో ప్రేమ అనేటువంటిది లేనప్పుడు ఆ సంఘము ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే. మనందరికీ తెలుసు, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల చరిత్ర మనకు కనబడుతుంది. అందులో మొదటి సంఘం ఎఫెసు సంఘం. ప్రియులారా, ఎఫెసు సంఘం, ఈ ఎఫెసు సంఘములో సహనముంది, కష్టముంది. ప్రియులారా, వారు అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పుకుంటున్న వారిని వారు గుర్తిస్తున్నారు. నికోలయితుల బోధలను వారు వ్యతిరేకిస్తున్నారు. దేవుడు ద్వేషించినదే వారు కూడా ద్వేషిస్తున్నారు. ప్రభు విషయంలో భారము కలిగి పనిచేస్తున్నారు. అన్ని విధాలైనటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు ఒక తప్పు ఆ సంఘం మీద మోపాడు. ఏంటి అనంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని అన్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆ మాటలు మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథం ప్రియులారా, 2వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలండి ప్రియులారా, ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు వారు ఎఫెసీ సంఘానికి ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అనంటే, 7 నక్షత్రములను చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య ప్రియులారా సంచరించే వాడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, ఎందుకు ప్రభు ఇక్కడకు ఇలా వచ్చాడు? ఏంటి 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు ఏంటి అనంటే, పైనే ఉంది చూడండి, మొదటి అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుపోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రములు దేనికి సూచనండి? 7 సంఘాలకు ఉన్న దూతలు, అంటే 7 సంఘాలలో ఉన్న కాపర్లకు సూచన. నక్షత్రాలు కాపర్లకు సూచనగా కనబడుతున్నారు అక్కడ. చూడండి, ఆ 7 స్తంభములు, దీపస్తంభములు 7 సంఘములు అని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు చెప్పండి, దీపస్తంభం అంటే ఏంటి? ప్రియులారా, సంఘం. 7 దీపస్తంభాలంటే 7 సంఘాలు అని అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. పైగా ఆనాటి దినాలలో ప్రియులారా, ఎఫెసీ సంఘము లేక ఎఫెసీ పట్టణం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి ప్రాంతం. అది విగ్రహారాధనతో కూడిన ప్రదేశం. ఆనాటి దినాలలో ప్రపంచ వింతలలో, వండర్స్లో ఒక వండర్ అక్కడ ఉండేది ఎఫెసీ పట్టణంలో. ఏంటంటే అర్తిమాదేవి దేవాలయం ఉండేది. అది మహాదేవాలయముగా పిలిచేవారు దాన్ని ఎఫెసీ పట్టణంలో. ఆ పట్టణం అంతా కూడా ఓడరేవు ఉన్న ప్రాంతం గనుక ఆ ప్రియుల చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నీ కూడా వ్యాపార లావాదేవీలతో అనేక మంది ఆ పట్టణానికి వచ్చి అర్తిమాదేవిని ఆరాధించుకుని వెళుతూ ఉండేవారు. అంత మాత్రమే కాకుండా వచ్చిన వారు ఆరాధించుకోవటమే కాకుండా
వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు అక్కడ అర్తిమాదేవి యొక్క విగ్రహాలను ప్రియులారా వాళ్ళు కొనుక్కొని తప్పనిసరిగా వాటిని వెంటబెట్టుకుని వెళ్ళేవారు. అలా ప్రపంచ చరిత్రలో ఆనాటి దినాలలో ఒక వింతగా అర్తిమాదేవి మహాదేవిగా పిలవబడుతూ అక్కడ ఆ పట్టణం ప్రియులర పూర్తిగా విగ్రహాలతో నిండిపోయింది. అటువంటి పరిస్థితులలోనే పౌలు గారు అక్కడికి వెళ్ళాడు. మనం తర్వాత చదువుకోబోతున్నాం ప్రకటన ప్రియులర అపోస్తల కార్యములోని. అక్కడికి వెళ్ళి అక్కడ ఎంతో పరిచర్య చేసి ప్రియులర ఎన్నో శ్రమలు అనుభవించి సంఘాన్ని అక్కడ కట్టాడు. ప్రియులార సంఘాన్ని కట్టాడు. ఆ తరువాత కొంతమంది ప్రియులర వ్యర్థమైన వారు లేక అబద్ధ బోధకులు మేము అపోస్తులమని నికోలాయితుల బోధ మీరు నమ్మండి అని ఆ ప్రదేశానికి వచ్చి ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘాన్ని మళ్ళీ ప్రక్కదారి పట్టించేశారు. అబద్ధ బోధలలోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఇది ఒక ప్రక్క అయితే ఆనాటి దినాలలో ఇదిగో 7 నక్షత్రములు అనేటువంటివి ఆనాటి సామ్రాజ్యం లేక ఆనాటి దినాలలో ప్రియులారా అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వం కానివ్వండి లేకపోతే ఆనాటి దినాలలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి చాలా భయంకరమైనటువంటి రీతిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రియులారా అక్కడ దేవుని వాక్యాన్ని బట్టి కానీ చరిత్రను బట్టి కానీ మనము చూస్తే ఈ ఎఫెసు పట్టణము పరిపాలన కాలములో లేక ఎఫెసు పట్టణము యొక్క విధానము జరుగుతున్న కాలములో డొమేషియన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు డొమేషియన్ ఏం చేశాడు అనంటే ఇదిగో ఇక్కడ అర్తిమాదేవి ఇప్పటి వరకు ఆరాధించబడింది, ఆరాధికురాలుగా గొప్ప పేరు పొందింది. ఈ మధ్య కాలంలో వచ్చి ఈ పౌలు అనేవాడు క్రొత్త బోధ తీసుకొచ్చి ప్రజలందరినీ మార్చేశాడు. మన వ్యాపారం అంతా కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమయంలో నేను ఒక ప్రకటన చేస్తున్నాను. ఈ యొక్క ప్రాంతానికి ఈ ఎఫెసు ప్రాంతానికి కానీ లేకపోతే ఇదిగో నా పరిపాలనలో ఉన్నటువంటి వారంతా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనంటే వారందరూ కూడా నేనే దేవుడునని ఆరాధించాలి అని ఇప్పుడు డొమేషియన్ అనేటువంటి వ్యక్తి తన యొక్క జీవితాన్ని ప్రియులారా ప్రజల ముందు పెట్టి నేనే ఆరాధికుడని చెప్పి తన కుమారుని యొక్క రూపములో ఒక నాణెమును తయారు చేశాడు. ఒక నాణెమును తయారు చేసి ఆ నాణెమునకు మరొక ప్రక్క 7 నక్షత్రములు అనేటువంటి ముద్రను వేశాడు. 7 నక్షత్రాల ముద్రను ఒక నాణ్యం మీద వేశాడు. మనకు కూడా నాణ్యాలు ఉన్నాయి కదండి. మన నాణ్యం మీద ఏముంటుంది చెప్పండి? మన నాణ్యాల మీద ఏముంటుంది? ఒక ప్రక్క ప్రియులారా దాని యొక్క విలువేంటో ఉంటుంది. అది 5 రూపాయలు అయితే 5 రూపాయలు, 10 రూపాయలు అయితే 10 రూపాయలు ఉంటుంది. మరొక ప్రక్క ఏముంటుంది? 3 సింహాలు కలిగినటువంటి ఒక విగ్రహం ఉంటుంది కదా. అలాగే ఆనాటి దినాల్లో డొమేషియన్ తన కుమారుని యొక్క బొమ్మ వేసి ప్రియులారా ఏం చేశాడో తెలుసా? ఆ ప్రక్కన 7 నక్షత్రాలు వేశాడు. 7 నక్షత్రాలు వేశాడు అనంటే ఇక మేము తప్ప ఎవరు గొప్పవారు లేరు, మీరు మమ్మల్ని ఆరాధించండి, మేమే ఆరాధికులం అని ప్రజలను ప్రక్క త్రోవ పట్టిస్తున్న సమయంలో ఇప్పుడు ప్రభువారు 7 నక్షత్రములు చేత పట్టుకొని నేను నిజమైనటువంటి వాడిని, మీరు నన్ను నమ్మాలి అని ఆనాటి దినాలలో సంఘానికి ఆయన వచ్చేటప్పుడు ఆయన దీపస్తంభముగా ఆ స్థలానికి సంచరించే సమయంలో ఆయన 7 నక్షత్రములను చేత పట్టుకొని తన కుడి చేత పట్టుకొని రావటం జరిగింది ప్రియులారా. అది ఎఫెసు పట్టణం యొక్క చరిత్ర. ఇప్పుడు ప్రభువారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ సంఘముతో ఏం చెబుతున్నాడంటే, ఎఫెసు సంఘమా నిజంగా నీవు ఎంతో కష్టపడుతున్నావు నా కోసం, చాలా బేష్ కలిగినటువంటి సంఘము నీవు, ఇదిగో నీవు చాలా అద్భుతమైన విధానములో నా కోసం సహిస్తున్నావు, నా భారాన్ని భరిస్తున్నావు. నీవు అపోస్తులు వచ్చి వాళ్ళు అపోస్తులు కాకపోయినా మేము అపోస్తులమని అబద్ధ బోధలు చెబుతున్నారు, వారిని పరీక్షించి వీరు అపోస్తులులా కాదా అని పరీక్షించి వాళ్ళ అబద్ధికులని నీవు తేల్చేశావు. బాగుంది. అంత మాత్రమే కాదు, నికోలాయితులు వచ్చినప్పుడు ఆ నికోలాయితుల బోధలను నేను ద్వేషించినట్లుగా నువ్వు కూడా ద్వేషించావు. నీ కష్టం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. నీవు ఎంతో అబద్ధ బోధకులెవరో నిజమైన బోధకులెవరో చెప్పావు, తెలుసుకున్నావు, వారిని త్యజించేశావు. చాలా బాగుంది, అంతా బాగుంది. కానీ మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, ఇది నీలో ఉన్న తప్పు అన్నాడు. ప్రియులారా ఒకసారి ఆలోచించాలి. మొదట నీకుండిన ఇన్నునిగా కష్టపడుతుంది ప్రభు కోసం, బాగుంది.
ప్రభు కోసం మంచిగా భారం భరిస్తున్నారు, బాగానే ఉంది. ప్రభు కోసం ఎంతగానో ప్రియులారా వీళ్ళు సహిస్తున్నారు, ఎన్ని శ్రమలు వచ్చినా బాగుంది. వాళ్ళు అబద్ధ బోధకులెవరో నిజమైన బోధకులెవరో తెలుసుకునేంత జ్ఞానం వాళ్ళకుంది, చాలా బాగుంది. ఇక నికోలైతుల బోధలు వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించకుండా వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వారిని విసర్జించారు, అంతా బాగుంది. ఇన్ని బాగున్నాయి కదా, ఒక్కటేగా లేనిది ఆ సంఘానికి, ఏమి లేదు అందులో, ప్రేమను వదిలిపెట్టావు. నీవు మొదట నీకుండిన ప్రేమను ఏం చేశావు, వదిలిపెట్టేశావు కాబట్టి ఏముందలే అని దేవుడు ప్రియులారా విడిచిపెట్టలేదు. లేదు. ఏ స్థితిలో ఈ ప్రేమను విడిచిపెట్టావో, ఏ స్థితిలో దీనిని నువ్వు దూరం చేసుకున్నావో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని నీవు మారు మనసు పొందాలి అని అంటున్నాడు. ఏమని అన్నాడా? నీవేం పొందాలి? మారు మనసు పొందాలి. అంటే దే విషయంలో మారు మనసు పొందాలి? ప్రేమ విషయంలో. ప్రేమను ఒకనాడు చాలా అద్భుతంగా ఉంది ప్రేమ. ఎఫెసీ సంఘానికి మనం చూస్తే ఎఫెసీ సంఘములో ప్రేమ లోతు, ప్రేమ వెడల్పు, ప్రేమ ఎత్తు, ప్రేమ యొక్క ప్రియులారా పొడుగు అంతా కూడా అంత ఉన్నతంగా ఎదిగిన ఈ సంఘంలో ప్రేమ చల్లారిపోతూ ఉండగా, ప్రేమను విడిచిపెట్టి ఉండగా దేవుడు ఆ సంఘములోనికి ప్రత్యక్షమై చెబుతున్న మాట, నీవు మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టేశావు. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల దీపస్తంభమును యొద్ద నుండి తీసివేస్తాను. దీపస్తంభం అంటే సంఘమే లేకుండా చేస్తానన్నాడు. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ప్రేమ విషయంలో సంఘాన్ని లేకుండా చేస్తున్నాడంటే ప్రేమ ఎంత గొప్పదో, ప్రేమ సంఘంలో ఎలా ఉండాలో అది మనకు తెలియాలి. ఎందుకంటే పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అంతా, ఇదిగో నా జీవితంలో నేను దేవదూతల భాషలో మాట్లాడినా, మనుషుల భాషలో మాట్లాడినా ప్రేమ లేకపోతే గణగణలాడు తాళమును ఇదిగో నేను కేవలము వ్యర్థుడనైపోతాను. నాకెన్నో వరాలు ఉండొచ్చు, స్వస్థపరిచే వరం ఉండొచ్చు, వాక్యాన్ని బోధించే వరం ఉండొచ్చు, లేకపోతే ప్రార్థన చేసే వరం ఉండొచ్చు, ఎన్నో రకరకాలైనటువంటి నా జీవితంలో వరాలు ఉండొచ్చు. కానీ ఈ వరాలు నన్ను పరలోకానికి చేర్చవు. ఇవి నా జీవితంలో ఉండి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడినే అని అంటూ ప్రేమను గురించి అక్కడ వివరిస్తూ చివరికి వచ్చేసరికి ఏమన్నాడు అనంటే, ఇదిగో వీటన్నిటిలో కూడా నేను పరిశీలన చేయగా 3 నిలిచాయి. అందులో ఒకటి నిరీక్షణ, రెండవది విశ్వాసము, మూడవది ప్రేమ అని అంటాడు. ఆ మూడిటిని మళ్ళీ నేను కొలత వేశాను. ఆ మూడిటిని మరలా నా జీవితంలో నేను పరిశీలన చేయగా శ్రేష్టమైనది ఏంటి వీటిలో అని నేను పరిశీలన చేస్తే ఒకటి కనబడింది, అది ప్రేమ అని అన్నాడు. శ్రేష్టమైనది ప్రేమ. ప్రియులారా మనల్ని రక్షించటానికి పరలోకం నుండి దిగి వచ్చింది ప్రేమ, మన విమోచించటానికి మన కొరకు ప్రాణం పెట్టింది ప్రేమ, మన జీవితాలను పరలోకానికి చేర్చటానికి మన జీవితం కోసం శ్రమలు అనుభవించింది ప్రేమ. ఎన్నో విధాలుగా క్రీస్తు తన ప్రేమను చూపించాడు. తనను కొట్టినా, తన నిందించినా, అవమానపరిచినా, ఆయన కొరడాలతో కొట్టినా, ఆయన్ని ప్రియుల రకరకాలుగా మాట్లాడుతున్నా, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నా, ఆయన ఇక గడ్డం పట్టుకుని లాగుతున్నా, ఆయన కొరడాలు దెబ్బలకు బలైపోతున్నా మౌనంగా ఎందుకున్నాడు అనంటే ప్రేమ అనేది సంఘములోనికి రావాలి. ఆ ప్రేమే సంఘము కలిగి ఉండాలి. ఆ ప్రేమలోనే సంఘం ఉండాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది అని ప్రభువు తెలుసు కనుక ఆనాడు ప్రభు మౌనంగా గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ప్రియులారా ఆ గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనము దాల్చాడు అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని అంటాడు. ప్రియులారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయములో. ప్రియులారా గమనించండి, ప్రేమ ఒక మాటలో చెప్పాలంటే 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రియులారా ఒకవేళ మిక్సీలో వేసి రసాన్ని పిండితే వచ్చేది ప్రేమ. ఎందుకంటే బైబిల్ మొత్తం ఆధారపడి ఉంది దేని మీద చెప్పండి? ప్రేమ. కత్తులతో ఆయన మనుషులు రక్షించలేదు, యుద్ధం చేసి మనుషులు రక్షించలేదు, లేకపోతే ప్రియుల పగలతో ద్వేషాలతో ఆయన ప్రియుల సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. తన ప్రేమను చూపించాడు సిలువలో. ఇన్ని బాధలు ఆయన పెడుతున్న వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేసి క్షమాభిక్ష వేడుకొని ప్రియుల వారి మీదకి ఏ నష్టం రాకుండా, ఎటువంటి ప్రియుల పరిస్థితులు ప్రతికూలంగా వారికి జరగకుండా, ఏ శాపం వారు పొందకుండా
దేవుని ఎడల ప్రేమను చూపించాడు క్రీస్తు ప్రియులారా. ఆ క్రీస్తు పిల్లలముగా, ఆ క్రీస్తు సంఘముగా, ఆ క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘములో ఉండవలసిందేంటి? మన బాడీలో ప్రియులారా, క్రీస్తు బాడీ ఇదంతా, సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం ఇదంతా. ఆయన శరీరం అంతా ప్రేమే ఆ రోజు ప్రియులారా ప్రవహించింది. మరి ఈనాడు సంఘం అనే ఈ శరీరములో ప్రేమ ప్రవహిస్తుందా? గ్రహించండి, ప్రేమ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదని నేను మీకు తెలియచేస్తుంటున్నాను. ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని పౌలు గారు అన్నాడంటే ఎంత వ్యర్థుడో తెలుసా? పరలోకానికి చేరే అవకాశం దొరకదు. అందుకే సంఘాలలో ఉండవలసింది ప్రేమ. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండమన్నాడు, ఒకరిని ఒకరు ప్రేమించమన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ ప్రేమను గురించి చాటాలో, ఏ ప్రేమను గురించి ప్రకటించాలో, ఏ ప్రేమను గురించి లోకానికి తెలియచేయాలో ఆ తెలియచేయవలసిన సంఘములోనే ప్రేమ లేకపోతే ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆనాడు యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎందంతటా ప్రేమ ఉంది గనుక సంఘం ఏమవుతుంది చెప్పండి? క్షేమాభివృద్ధి నొందుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రభు వచ్చి ప్రియులారా సంఘానికి చెప్పాడు, సంఘమా, ఎఫెసీ సంఘమా, మార్చుకో, ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావో, ఎక్కడ ప్రేమకు దూరం అయిపోయావో తిరిగి ఆ ప్రేమను సంపాదించుకో, లేకపోతే దీపస్తంభం తీసివేస్తానన్నాడు. ఎంత చెప్పినా ఎఫెసీ సంఘము దేవుని మాట వినలేదు, ఆ ప్రేమను సంపాదించుకోలేదు, ఆ ప్రేమలోనికి రాలేదు గనుక ఈరోజు ఎఫెసీ పట్టణములో ఎఫెసీ సంఘం లేకుండా అయిపోయింది. లేదు ఈరోజు ఎఫెసీ పట్టణంలో ఎఫెసీ సంఘం లేదండి. ఈరోజు ఎందుకు లేదో తెలుసా? దిద్దుకోలేదు, సరి చేసుకోలేదు. ఈ రోజున ఎఫెసీ పట్టణం లేకుండా అయిపోయింది. అంటే దీపస్తంభాన్ని ఏం చేశాడు? దేవుడు తీసేశాడు. ప్రియులారా గ్రహించండి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అంటే సంఘములో ఉండవలసింది ఏంటి చెప్పండి? ప్రేమ. సమస్యలు ఉంటాయి, సంఘంలో సమస్యలు ఉంటాయి, సంఘంలో ప్రతికూలతలు వస్తాయి, సంఘంలో ప్రియుల అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి, సంఘములో గొడవలు వస్తాయి, సంఘములో అభ్యంతరాలు వస్తాయి, సంఘములో ఒకరి ఎడల ఒకరికి ద్వేషాలు వస్తాయి. వీటన్నిటినీ క్రీస్తు వాక్యము చేత మనము కడిగి వేసుకొని సమాధానపడి మన జీవితాలు ప్రేమతో ఉండాలే తప్ప పగలతో, కక్షలతో, అసూయలు, ద్వేషాలతో సంఘము కొనసాగకూడదు. అలా కొనసాగినటువంటి వ్యక్తిని దేవుడు ప్రియులారా తన రాజ్యములోనికి రానివ్వడండి. ఆలోచిస్తున్నారా ప్రియ దేవుని పిల్లలారా? అందుకే సంఘానికి ప్రేమ ఉంది కాబట్టి ఆనాడు సంఘము క్రింద ఉన్న యోదయ, పైనున్న సమరయ, దానికి పైనటువంటి గలిలయ ప్రాంతాలన్నిటిలో కూడా సంఘము కట్టబడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే ప్రియులారా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేనని ఉంది. చూడండి అక్కడ ఏముందండి సంఘంలో? మరి ఈనాడు సంఘాలలో సమాధానం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక విషయం చెప్పనా? సమాధానం ఎవరిలో లేదు, వారిలో పరిశుద్ధాత్ముడు లేడు. అదే దాని అర్థం. ఎట్లా చెప్పగలుగుతారు మీరంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి మీరు ఏ బంధం అండి? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. చూసారా? ఏం కలిగించే ఐక్యత? ఆత్మ కలిగించే ఐక్యత. సమాధానం అనే బంధం. ప్రియులారా, సంఘము ఏ బంధంలో ఉండాలి చెప్పండి? పగ అనే బంధంలో కాదు ఉండాల్సింది, ద్వేషం అనే బంధంలో కాదు ఉండాల్సింది, ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకునే బంధంలో కాదు ఉండాల్సింది. ఏ బంధంలో ఉండాలి సంఘము? సమాధానం అనే బంధం. ఈ బంధానికి ఐక్యత కలిగించేది ఒకటి ఉంది, అది ఆత్మ అన్నాడు. ఐక్యత కలిగించు, ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. చూసారా? అంటే ఐక్యత దేన్ని బట్టి వస్తుంది? ఆత్మ కలిగిన వ్యక్తికి వస్తుందండి. అది ఐక్యత అనేది, సమాధానం అనేది దేవుని ఆత్మ కలిగిన వాని జీవితంలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, ఎవరైనా మనల్ని అనరాని మాటలు అన్నారనుకోండి, ప్రియులారా ఒకటే మన జీవితంలో తొందరగా వెళ్ళిపోయి నేను కూడా ఎందుకన్నాడు ఆ వ్యక్తి అని గొడవకు వెళ్ళకూడదు. మనం
గొడవలకు వెళ్ళామంటే అది ఆత్మ కలిగించేది కాదు, దురాత్మ కలిగించే కార్యం. ఇదే మనకు జ్ఞాపకం. దేవుని ఆత్మ ఉంది అనటానికి, దేవుని ఆత్మ లేదు మనలో అనటానికి కారణం ఇదే. ఒక వ్యక్తి ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారనుకోండి, ఎందుకంది నన్ను, దేనికన్నది అని నేను కూడా వెళ్ళాలి అడగాలి అని రోడ్డు పాలైపోయావనుకో, భయంకరంగా తిట్టే వ్యక్తి అయ్యావనుకో, ప్రియులారా 10 మందిలో నీవు అల్లరి చేసావనుకోండి, అది అల్లరి చేసే ఆత్మ. అల్లరి అనేది దేవుని ఆత్మ చెయ్యదు. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాడు అని బైబిల్ చెబుతుంది. అల్లరి చేశావంటే నువ్వు దురాత్మకులోనైపోయావు, సాతానుకులోనైపోయావు. దురాత్మ నిన్ను ఏలుతుంది. దురాత్మ నీలో ప్రియులారా అది నివాసము చేస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. యేసు ప్రభు తిట్టలేడా? యేసు ప్రభు ఆ యొక్క శిలువ మీద ఉండి ఒక్క మాట చెబితే చాలు, పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆయన్ని ఎవరైతే కొడుతున్నారో, అవమానపరుస్తున్నారో, తిడుతున్నారో వాళ్ళందరినీ దహించి వేయలేదా? ఏలియాను చంపటానికి వచ్చినప్పుడు ఏలియా మీదికి ప్రియులారా రాజు 50 మందిని పంపించినప్పుడు 50 మందిని అగ్ని వచ్చి దహించలేదా? 3 సార్లు దహించలేదండి? దహించింది. కానీ యేసు ప్రభువారు ఇప్పుడు క్రొత్త నిబంధన మనకి ఇవ్వటానికి వచ్చాడు. అందుచేత ఆయన ప్రేమను చూపించాడు, ప్రేమను నేర్పించాడు, ప్రేమలో బ్రతకమన్నాడు. ప్రేమే మన జీవితానికి పరలోకాన్ని ఇస్తుందని చెప్పి వెళ్ళాడు ఆయన. సంఘము ఎప్పుడు కూడా ప్రేమలో ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది ప్రియులారా, ఐక్యత ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, మళ్ళీ చదవండి ఆ వచనము మళ్ళీ. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. అయ్యో, ఒకవేళ మనం ఈ సమయంలో మాట్లాడితే మన ఆత్మ నశించిపోతుందేమో, మన జీవితంలో దేవుడిచ్చిన యోగ్యతను పోగొట్టుకుంటామేమో, దేవుడిచ్చిన ప్రేమకు దూరం అయిపోతామేమో, దేవుడిచ్చిన సమాధానానికి దూరం అయిపోతామేమో. వద్దు అంటే అన్నారు, ఒక మాట పడితే పడ్డాను, ఏమైందిలే అని మౌనంగా ఉండి అది నువ్వు కాపాడుకోగలిగితే చాలా ధన్యుడవు, ధన్యురాలవు. ఏవండి, లేదు నన్నే అంటాడు, అసలు నా స్థితి ఏంటి, నేనేంటి, ఈ యొక్క లోకంలో, ఈ ఊరిలో నా యొక్క స్థానం ఏంటి అని ఒకవేళ నువ్వు ముందుకు వచ్చావనుకో ప్రియులారా, దేవుని రాజ్యంలో నీవు దూరమైపోతావు. శ్రద్ధగా కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి, చదవండి, ప్రేమతో ఒకరిని ఒకడు సహించండి అన్నాడు. చూసారా? ప్రేమతో ఒకరిని ఒకడు ఏం చేయమన్నాడు? సహించుకోండి. సంఘము క్షేమాభివృద్ధి నందటానికి, సంఘము విస్తరించటానికి ఇది ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఇప్పుడు మళ్ళీ చదవండి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలియ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు ఏముంది చెప్పండి? సంఘానికి భయం ఉందా లేదా? ఏవండి, ఈ రోజున భయం లేని వారిగా మారిపోయాం మనం. దేవుడంటే భయం లేదు, దేవుని సేవకులంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు. ప్రియులారా, అసలు భయం అనేదే లేదండి. భయము అనే మాట మర్చిపోయింది సమాజం మర్చిపోయింది. క్రైస్తవ్యమే మర్చిపోయింది దేవుని భయం. ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాము, కానీ అసలు ఎక్కడుంది దేవుని భయం చెప్పండి? దేవుని భయం అనేటువంటిది నేటి దినాలలో లేదండి. మనుషుల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, భయం కలిగిన వ్యక్తి తప్పు చేసినప్పుడు వాక్యము చేత దిద్దుకుంటాడు, సరి చేసుకుంటాడు, బాగు చేసుకుంటాడు, జీవితంలో చాలా జాగ్రత్త పడతాడు. భయము ప్రియులారా ఉన్న వ్యక్తి, భయము లేని వ్యక్తి ఎలాగైనా మాట్లాడతారు, ఎలాగైనా జీవిస్తారు, ఎలాగైనా ప్రవర్తిస్తారు. లోకంలో ఒక సామెత ఉంది, భయము లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట. ఏవండి, ఆలోచిస్తున్నారా? ఈ భయము లేని వాళ్ళంతా బజార్లోనే ఉంటారు, బజారు పాలైపోతారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. నేను ప్రభువు నమ్మిన వ్యక్తినే, బాప్తిసం తీసుకున్న వ్యక్తినే, ప్రభు కొరకు బ్రతికే వ్యక్తినే, నాలో ప్రేమ ఉండాలి, నాలో ఐక్యత ఉండాలి, సంఘానికి నేను చెడిపోయేటువంటి మాటలు మాట్లాడకూడదు, సంఘానికి క్షేమము కలిగించటానికి నేను ఆటంకంగా మిగిలిపోకూడదు, సంఘానికి నేను నష్టాన్ని కలిగించకూడదు, సంఘమంతా కూడా నా వైపు చూస్తుంది, నేను జాగ్రత్తగా బ్రతకాలనే భయం ఉందా నేటి సంఘాలలో? లేదనే చెబుతాను.
ప్రియులారా, ఎంతో మంది అంటున్నారు, అయ్యా మీరు చెప్పే వాక్యాలు మేము మైకుల్లో నుంచి వింటుంటే మాకు భయం కలుగుతుంది, కానీ మందిరంలో ఉన్నటువంటి మీ విశ్వాసులకు భయం లేదని అంటున్నారు చాలా మంది. నిజమండి, ఆ మాటలు వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది నాకు. ఆ మాటలు వింటున్నప్పుడు చాలా వేదన కలుగుతుంది. ఇంత వాక్యం చెప్పి ఇంత కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వీళ్ళ కోసం ఎంతగానో కష్టపడుతూ ప్రయాసపడుతూ దేవుని మాటలు అందించి వీళ్ళని పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ప్రయాసపడుతున్నటువంటి నా ప్రయాస ఏంటి ఇలా వ్యర్థమైపోతుందని ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. ఎందుకు ఎలా మారిపోతున్నారు, ఎందుకు ఇటువంటి పరిస్థితులు అయిపోతున్నాయి? ఉన్న కొలది దేవునిలో ఎదిగి ఫలించి ప్రభు కొరకు బ్రతకాల్సిన వాళ్ళు ఉన్న కొద్ది దేవునికి దూరం అయిపోతూ దేవునికి అవమానం తీసుకొస్తూ సంఘానికి అవమానం తీసుకొస్తూ ఎంత భయంకరమైనటువంటి రీతిలో భయము లేని జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ సంఘము ఏం కలిగి ఉందట? ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరిస్తుంది సంఘం. ఏమండి, మనకున్నట్టు ప్రియులారా, వాళ్ళకున్న శ్రమలు మనకున్నాయా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకున్న శ్రమలు మనకున్నాయా? మనల్ని ఎవరైనా ఈడ్చుకుని వెళ్ళి ఎవరైనా చంపుతున్నారా? లేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరసాల్లో వేస్తున్నారా? లేదే. ప్రియులారా, అది మన దాకా ఇంకా రాలేదే. కానీ ఇటువంటి పరిస్థితులలో కూడా సంఘము విస్తరించటానికి, ఇటువంటి శ్రమలలో కూడా సంఘము క్షేమాభివృద్ధి నొందటానికి ప్రేమ కలిగి ఉంది, సమాధానము కలిగి ఉంది, దేవుని భయము కలిగి ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటుంది. అందుకే సంఘం ఏమైంది చెప్పండి? విస్తరిస్తుంది. సంఘము విస్తరించాలి అనంటే నువ్వు నేనే కారణం. సంఘం పాడైపోవాలన్నా నువ్వు నేనే కారణం. సంఘం విస్తరించాలన్నా నువ్వు నేనే కారణం. ఎవరో అనుకోకండి మీరు, నాకు నేను అనుకోవాలి, నీకు నువ్వు అనుకోవాలి. అయ్యో, సంఘము నా ద్వారా ఎక్కడైనా బలహీన పడిపోతుందా? సంఘము నా ద్వారా అవమానపరచబడుతుందా? ఏమంటే ఒక విషయాన్ని చెబుతాను, మీరందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మీలో ఎవరైనా బయటికి వెళ్ళి బూతులు తిట్టి ప్రజలను హింసించి ప్రజలను అనరాని మాట్లాడినారనుకోండి, ఎవరిని అంటారు చెప్పండి? మిమ్మల్ని అంటారా, పాస్టర్ గారిని అంటారా? పాస్టర్ గారినే కదా అనేది, ఆయన ఒక్కడే తేలిగ్గా ఉన్నాడు కదా. ఆయన అంటారు, ఏంటి పాస్టర్ గారు, ఇదేనా మీరు నేర్పుతుంది, ఇదేనా మీరు బోధిస్తుంది? ఇది బోధించానని ఎప్పుడైనా మీకు? అందరు గొడవలకి వెళ్ళండి నేను బోధించానా? అందరు తిట్టండి నేను బోధించానా? అందరు బూతులు తిట్టండి నేను ఎప్పుడైనా బోధించానా? తిట్టకూడదని చెప్పాను, అవమానంగా మాట్లాడకూడదని చెప్పాను, మనం రోడ్డు ఎక్కకూడదని చెప్పాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ భయము కలిగి బ్రతకాలి. మనం దేవుని ఆత్మ కలిగిన వారం. మనం అవసరమైతే ఒక దెబ్బైనా తినొచ్చు, కానీ మనము ప్రియులారా మన నోటి నుండి కానీ మన క్రియల నుండి అవమానము రాకూడదు. అది సంఘానికి నష్టం అని చెప్పాను, నేను చెబుతున్నాను కూడా ఈ రోజు కూడా. మరి ఎందుకు మనం భయం లేకుండా బ్రతుకుతున్నాం? ఈ రోజున పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఏ సంఘానికి వెళ్ళినా చెబుతున్నాను నేను, ఎక్కడైనా ఏ సంఘానికి వెళ్ళినా, ఏ సంఘములో నువ్వు ఆ సంఘానికి ప్రమాదకరమైన వ్యక్తిగా మారకూడదు. సంఘం అంటే ఇదే కాదు, సంఘం అంటే ప్రపంచములో రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘమే. ప్రియులారా, ఒకసారి ఆలోచించాలి. మనల్ని బట్టి ఎవరైనా మానేస్తున్నారా? మనల్ని బట్టి ఎవరైనా దేవుని మందిరానికి రాకుండా నేను ఆటంకంగా ఉన్నానా? నా బ్రతుకు ఆటంకంగా ఉందా? నా మాటలు ఆటంకంగా ఉన్నాయా? నా చేష్టలు ఆటంకంగా ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి విషయం నా దగ్గరికే వస్తుంది, ప్రతి సంగతి నా దగ్గరికే వస్తుందండి. ఏం చేస్తాను నేను చెప్పండి? నేనేం చేస్తాను? ప్రియులారా, మోకరించి ప్రార్థన చేయటం తప్ప నేనేం చేయగలుగుతాను చెప్పండి? ప్రియులారా, మీ దగ్గరకు వచ్చి గొడవాడి ఏమైనా చెప్పగలనా నేను? ప్రియులారా, అలా చెబితే నేను సేవకుని ఎలా అవుతాను? వాక్యము చేత తప్ప, దేవుని మాటల చేత తప్ప, దేవుడు చెప్పినట్లుగా మీకు చెప్పటం తప్ప ప్రియులారా నేనేం చేయగలుగుతాను చెప్పండి? మీరు శ్రమలో ఉన్నా, మీరు బాధలో ఉన్నా, మీరు అవమానకరంగా ఉన్నా, మీరు దేవునికి దూరమైపోయినా మోకరించి ప్రార్థన చేసి వాక్యంతో హెచ్చరిక చేయటం తప్ప నేనేం చేయగలుగుతాను చెప్పండి? ప్రియులారా, మీలో ఎవరు తప్పు చేసినా మొట్టమొదటిగా అనేది పాస్టర్ గారినేనండి, బోధకుడినేనండి. ప్రియులారా, ఆలోచించండి. అంటే సంఘము యొక్క భారమంతా, సంఘము నేరము చేసిన ఆ నేరమంతా ఎవరి మీద పడుతుంది తెలుసా? సేవకుని మీద, దేవుని మీద పడుతుంది. ప్రియులారా, అందుకే సంఘము విస్తరించటం లేదు. దీనికి మనమే కారణమని మనమే అనుకోవాలి. నాకు నేను అనుకోవాలి, మీకు మీరు అనుకోవాలి. సంఘము ఆనాడు హింసలలో ఉన్నా, బాధలలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, అనేక నిందల అవమానాలు సంఘం భరిస్తున్నా, చంపుతున్నా, సంఘము ధైర్యముగా నిలిచి
ఎక్కడ పరిశుద్ధాత్మయందలి ఆదరణ కోల్పోలేదు, పరిశుద్ధతను కోల్పోలేదు, భయమును కోల్పోలేదు, ప్రేమను కోల్పోలేదు, ఆత్మ కలిగించే ఐక్యతను కోల్పోలేదు. శ్రద్ధ కలిగి బ్రతికారు కనుక సంఘము, యెరూషలేములో ప్రారంభమైన సంఘం ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయింది చెప్పండి. యెరూషలేములో ప్రారంభమైన సంఘం యెరూషలేము ప్రియుల హద్దులు దాటింది, యెరూషలేము యొక్క పొలిమేరలు దాటింది, వెళ్ళిపోయింది. ఇటు యూదయాకు వచ్చింది, అటు సమరయకు వెళ్ళిపోయింది, అటు గలిలయకు వెళ్ళిపోయింది. ఒక్క చోటే లేదు, సంఘం విస్తరించింది ప్రియులారా. ఈ రోజున ఈ అంబాపురములో, ఈ క్రీస్తు పరిశుద్ధ ప్రార్థన మందిరములో మనందరము కూడుకున్నామంటే ఆ రోజు ఆ సంఘము చేసినటువంటి కార్యాలే, వాళ్ళు చేసిన ప్రార్థనలే. సంఘము విస్తరించింది అని అంటే వాళ్ళు మన ఎడల చూపిన ప్రియులారా, ఆ రోజున వాళ్ళు చూపినటువంటి ఆ ప్రేమ, ఆ సమాధానం, ఆ ఐక్యత, ఆ పరిశుద్ధత, ఆ దేవుని యందు భయం, ఆ యొక్క ప్రియులారా పరిశుద్ధాత్మ కలిగించే ఆదరణ ఆనాడు సంఘము కలిగింది కనుక విస్తరించింది. ఒక ప్రక్క చావులున్న, మరో ప్రక్క ప్రియుల జీవము కలిగిన దేవుని సంఘం విస్తరిస్తుంది. మరి ఈ రోజున ఎందుకు సంఘం విస్తరించటం లేదు? ఎందుకు ఆత్మలు రక్షించబడటం లేదు అని అంటే చాలామంది ఇస్తున్న సమాధానం ఏంటంటే, దేవుని నమ్మిన వాళ్ళు ఏమైనా బాగున్నారా, మేము రక్షణ పొంది మేమైనా బాగుపడటానికి అంటున్నారు. చాలామంది, కొంతమంది భర్తలు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఏయ్యా, అమ్మాయి ప్రార్థనకు వస్తుంది, సిస్టర్ గారు ప్రార్థనకు వస్తున్నారు, ఇదిగో అక్క ప్రార్థనకు వస్తుంది, మీరు కూడా రావచ్చు అంటే ఆ వచ్చినా ఒకటే, నేను రాకపోయినా ఒకటే అంటున్నారు. కారణం ఏంటి? ఇంటిలో సరైన, ఇక్కడ బాగానే ఉన్నారు అందరూ, ఇక్కడ మౌనంగానే ఉంటారు. ఇక్కడ భక్తులు మీరంతా, ఇక్కడ చాలా ప్రియుల భక్తులండి. ప్రేమ కలిగినట్టుగా, సమాధానము కలిగినట్టుగా, చక్కగా, ఎంత నిశ్శబ్దంగా, తల పైకెత్తకుండా పెళ్లి కూతురు కూర్చున్నట్టు కూర్చుంటారు. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నట్టుంటారు. ఎక్కడ మందిరములో ఇలాగుంటారు. బయటికెళితే అసలు తల దించరుగా, బయటికెళితే తల దించరు. ప్రియులారా, ఓరచూపులు చూస్తూ ఆనాడు సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై తమ కాళ్ళ గజ్జెలు మోగించుచు కాళ్ళ రెగరేశారంటాళ్ళు. మన బ్యాచ్ కూడా అదే, అవునా? ఏవండి, అలా ఉండకూడదండి. దేవుని పిల్లలమండి మనం, అలా జీవించకూడదండి. ప్రభువు నమ్మింది ఎందుకు? ప్రభువు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? క్రీస్తు స్వరక్తమిచ్చి ఎందుకు మనల్ని ప్రియులారా పాపముల నుండి విడిపించాడంటే మనము దేవుని పిల్లలం. దేవుని పిల్లలకు తగినట్లుగా మనము నడుచుకోవాలండి. మన మాటలో మాదిరి ఉండాలి, మన చూపులో మాదిరి ఉండాలి, మన ప్రియులారా ఆ జీవిత విధానంలో మాదిరి ఉండాలి. ఎక్కడా మందిరంలోనే కాదు, ఇంటి దగ్గర భర్తల దగ్గర కూడా అలాగే ఉండాలి. మారు మనసు పొందని భార్యల దగ్గర కూడా అలాగే ఉండాలి. మారు మనసు పొందని పిల్లల దగ్గర అలాగే ఉండాలి. మారు మనసు పొందని మన బంధువుల దగ్గర కూడా దేవుని ప్రేమనే చూపించాలి. మన యొక్క చుట్టుప్రక్కల ప్రజల దగ్గర కూడా అదే చూపించాలి. అప్పుడు సంఘము విస్తరిస్తుంది. సంఘము అప్పుడు లోకం అనుకుంటుంది, నిజంగా ప్రార్థనకి వెళ్ళిన ఈమె జీవితంలో చాలా మార్పు చూస్తున్నామండి, ఈయన జీవితంలో చాలా మార్పు చూస్తున్నామండి, నిజంగా ప్రార్థనకి వెళితే ఇలా మార్పు వస్తుందా, ప్రార్థనకి వెళితే ఇలా మారతారని లోకము ప్రియులు ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా దేవుని మందిరానికి వస్తారు. కానీ వాళ్ళు దేవుని మందిరానికి రావటం లేదంటే కారణం ఏంటి? మన ప్రవర్తన వారి ఎదుట సరిగా ఉండటం లేదు, మన మాటలు సరిగా ఉండటం లేదు. గ్రహించండి ప్రియులారా. ఒక సహోదరి చెబుతుంది, ఏమ్మా మొదట అప్పుడు ప్రార్థనకు వచ్చేదాన్ని ఏంటి మధ్యలో మానేశావు అని అంటే, పాస్టర్ గారు నేను కొత్త చీర కట్టుకొచ్చానని సూటిపోటు మాటలు మాట్లాడారని అంటుంది. ఆ కొత్త చీర కట్టుకొస్తే నీకేంటి బాధ? కావలసి నువ్వు కూడా ఇంకా 2 కొనుక్కుని కట్టుకురా. ఎవరు వద్దన్నారు? వారానికి ఒకటి కాదు, బుధవారం ఒకటి కొనుక్కో, శుక్రవారం శనివారం ఒకటి కొనుక్కో, ఆదివారం 2 కొనుక్కో. ఎవరు వద్దన్నారు? డబ్బులుంటే కొనుక్కుని రా, వేసుకుని రా. ఎవరు వద్దన్నారు? ఎవరో కొత్త చీర కట్టుకున్నారు, నీకెందుకు బాధ? ఎవరో ప్రియులారా బంగారం కొనుక్కున్నారని నీకెందుకు బాధ? ఎవరో ప్రియులారా అందంగా తయారయ్యారని నీకెందుకు బాధ? నీకెందుకు ఆ బాధ? నీది నువ్వు చూసుకో. బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? మనము దేనిని వింటున్నామో అది జాగ్రత్తగా చూసుకోమన్నాడు. యోహాను సువార్తలో చూసుకోమన్నాడు. ఏది వింటున్నామో చూసుకోమన్నాడు. ముందు మనది మనం చూసుకోవాలండి. ఎదుటి వాళ్ళ మీద మనం నిందలు వేయకూడదు.
ప్రియులారా గమనించండి, ఇటువంటివి సంఘాలకు ప్రమాదం. సంఘం విస్తరింపకుండా చేస్తాయి. సంఘాన్ని ప్రియులారా నాశనం చేసే విధానాలు ఇవి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ. ప్రియులారా ప్రార్థన అయిపోగానే అందరూ కూడా ప్రియులారా వందనాలు చెప్పుకొని ఒకరినొకరు ప్రియులారా స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు వందనాలు చెప్పుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ప్రియులారా కౌగిలించుకొని ప్రేమతో వెళ్ళండి. ఎంత బాగుంటుంది అయిపోయిన తర్వాత. ప్రార్థన అయిపోతే చాలు ఆ ముఖం అటు ఈ ముఖం ఇటు. ఇక్కడేమో ఎంతో ప్రియుల చక్కగా ఉంటారు, బయటికి వెళితే అన్ని ముచ్చుముఖాలే, ప్రేమ ఉండదు, చూసే విధానం ప్రియుల బాగుండదు. ఎంత బాగుంటుందండి అది. ఇప్పటి నుంచి చేయండి ఆ పని, ఈ రోజు నుంచి చేయండి ఆ పని. చక్కగా ప్రేమతో ఒకరినొకరు ప్రియులార స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు ముద్దు పెట్టుకొని ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో ఉండండి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండండి. ఎంత బాగుంటుంది అది. నాడు ఏది సంఘంలో అది లేదు కదా. ఇప్పటి నుండి ఆలోచించండి. సంఘము పాడైపోవాలన్నా, సంఘము ప్రియులర బాగుపడాలన్నా ఎవరి చేతిలో ఉందనుకున్నారు? మన చేతిలోనే ఉంది. చాలాసార్లు అండి నేను బయటికి వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద చర్చెస్ అండి తాళాలు వేసి ఉంటాయండి. మందిరంలో మొక్కలు మొలిసి ఉంటాయి, మందిరం చుట్టూ మొక్కలు మొలిసి ఉంటాయి. ఏంటండి ఈ పరిస్థితి అంటే, సంఘంలో కొట్లాటలు ఆడుకుని గ్రూపులు అయిపోయండి, సంఘం ఇలా అయిపోయిందండి, తాళాలు వేసేసారండి, ప్రార్థన లేదు, ఆరాధన లేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ప్రియులారా నేను మైలవరం వెళ్ళి వస్తున్నాను. మధ్యలో ఒక చర్చి కనపడింది. అది ఎప్పటి నుంచో చూస్తున్నా నేను, పాతబడిపోయింది, అసలు తీయట్లేదు దాని తలుపులు కూడా పాడైపోయినాయి. నేను అక్కడ ఉన్నటువంటి వ్యక్తినో అక్కడ తెలిసిన వ్యక్తినో ఎవరినో అడిగాను, అయ్యా ఆ మందిరం తీయట్లేదు, చాలా కాలం నుండి చూస్తున్నా నేను వస్తూ వెళుతున్నప్పుడల్లా. ఆ మందిరం ఒకవేళ వాళ్ళు తీయకపోయినా ఎవరైనా వేరే దైవ సేవకుడికి నడుపుకోమని ఇచ్చినా కూడా అక్కడ సంఘాన్ని నడిపిస్తాడు, బాగుంటుంది కదంటే ఆ వ్యక్తి నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ సంఘానికి ఆ రెండు గ్రూపుల్లో సమాధాన పడి వచ్చేవాళ్ళు తప్ప బయట నుంచి ఏ పాస్టర్ గారు వస్తానని నరికేస్తామన్నారని అంటున్నాడు. ప్రియులరా, నరికేస్తారా? సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? ఎవడు నా సంఘమును పాడు చేస్తాడో, నా ఆలయమును పాడు చేస్తాడో నేను వానిని. ఏవండి, గొడవలుంటే మీ ఇద్దరికి ఉండాలి గొడవలు. సంఘం ఆపటం ఏంటి? చర్చికి తాళాలు వేయటం ఏంటి? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రియులారా, సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే ప్రియులారా కట్టడాలు కాదు, సంఘం అంటే పరిశుద్ధులు కూడుకునే స్థలం. పరిశుద్ధులందరూ కలిసి రోడ్డు మీద కూడుకున్నారనుకోండి, అది సంఘం కాదా? కాదా? అవునా కాదా? ఏమండి, సంఘస్థులందరూ కూడా పరిశుద్ధులందరూ కూడా మందిరం లేదు వాళ్ళకి, ఏదో చెట్టు కింద ఆరాధన చేసుకుంటున్నారు, అది సంఘమే. అది సంఘం. అక్కడ ఒక రోడ్డు మీద ఉన్నా, ఒక చెట్టు క్రింద ఉన్నా, ఎక్కడ ఉన్నా అది సంఘమే. అది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కట్టడాలు లేకపోవచ్చు, అలా జరుపుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే ప్రియులారా, నేనేం చెబుతున్నానంటే, సంఘానికి నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తివి అని మర్చిపోవద్దు. నాదేముందలే అనుకోవద్దు, నాదేముందలే అనుకోవద్దు, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు అని అనుకోవద్దు. సంఘములో దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంఘ సభ్యురాలు నువ్వు, సభ్యుడువు నీవు. నీ బాధ్యత ఏంటో నువ్వు ఎంత ప్రేమతో నిర్వర్తిస్తావో అంతగా దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. అంతగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు ప్రియులారా. అందుకని నేను చెబుతున్నాను, సంఘ విస్తరణ అంతా, సంఘము యొక్క క్షేమాభివృద్ధి అంతా దేని మీద ఆధారపడి ఉందంటే, దేవుని దాసుడు వాక్యం చెబుతున్నప్పుడు వాక్యానికి లోబడి వాక్యానుసారముగా మనము జీవించగలిగితే, భయముతో భక్తితో పరిశుద్ధాత్మ కలిగించే ఆదరణతో సమాధానముతో ప్రేమతో గనక సంఘం ఉంటే ఆ సంఘము ఏమవుతుంది చెప్పండి? క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తుంది. కాబట్టి ప్రియులారా, పరిశీలన చేసుకుందాం. ప్రభు బల యొద్దకు వస్తున్నాం మనం. ప్రియులారా, ఈ లోకములో మనము జీవించే కాలం ఎంతండి? మనము బ్రతికే కాలం ఎంతండి? ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. ఇంతకాలమని కూడా మనం చెప్పటానికి ఉందా? లేదండి. ఏమో, వాక్యం చెబుతూ ఉండగా నేను చచ్చిపోవచ్చు, లేకపోతే నిద్రపోతుండగా చచ్చిపోవచ్చు. నా ముగింపు ఎప్పుడో నాకు తెలియదు, మీ ముగింపు ఎప్పుడో మీకు తెలియదు. ఈ ముగింపు ఎప్పుడో తెలియనటువంటి మనమండి ఇటువంటి పరిస్థితులు భూమి మీద కల్పించుకునేది. వద్దండి, ప్రేమతో చెబుతున్నాను.
క్రీస్తు ప్రేమను కలిగి బ్రతకండి, క్రీస్తు ప్రేమతో జీవించండి. అవసరమైతే మరొక వ్యక్తి నీ దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా మీరు మారండి, వాళ్ళు వచ్చేటట్లుగా వారిని ప్రభు యొద్దకు నడిపించండి. సంఘ విస్తరణలో మీ వంతేంటో మీ పని చెయ్యండి, దేవుని మాటలు చెప్పండి, దేవుని దగ్గరకు నడిపించండి, ప్రార్థన చెయ్యండి. ప్రియులారా, సంఘానికి నువ్వు ఒక వెన్నుముకగా మారు. ఖాళీగా ఉన్నావా? ముసలం ముచ్చట్లు కాదు, రండి దేవుని మందిరంలోకి రండి. ప్రియులారా, తాళాలు తీసుకోండి, మోకరించండి, సంఘం కొరకు ప్రార్థించండి. ఎంత బాగుంటుందండి అది. ప్రియులారా, అలా చేసినప్పుడే సంఘానికి మనము క్షేమాభివృద్ధి కలిగించిన వారమవుతాం. అటువంటి ఉన్నతమైన ప్రేమలో, సమాధానములో, పరిశుద్ధతలో, భయము కలిగిన వారిగా, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన వారిగా సంఘాన్ని విస్తరింప చేయటలో మన వంతు పనేంటో మనము నిర్వర్తిస్తాం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రభు బల యొద్దకు వస్తున్నాం, ప్రభు బల తీసుకుంటున్నాం, మన వల్ల ఏ ప్రయోజనం లేకపోతే ప్రయోజనం ఏంటి ఆలోచించండి. మన ఒక పాత్రగా, ఉపయోగపడే పాత్రగా, ప్రియులరా ఒక యోగ్యమైన పాత్రగా దేవుడు నిలబెట్టాడు. అయోగ్యంగా మారొద్దు, యోగ్యకరంగా బ్రతికి దేవునికి మహిమకరముగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒకవేళ ప్రభువా నా వలన సంఘము క్షేమాభివృద్ధిని అందటం లేదేమో, నా విధానం ప్రజలకు నచ్చటం లేదేమో, నా మాటలు సరిగా లేవేమో, నా బ్రతుకు సరిగా ప్రజల మధ్య లేదేమో, ప్రభు నమ్ముకున్నానని చెబుతున్నాను కానీ ప్రభువుకు మహిమ తీసుకొచ్చే జీవితం నాలో కనబడటం లేదేమో. నన్ను క్షమించండి ప్రభువా. సంఘ క్షేమాభివృద్ధికి నేను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తినని, నన్ను బట్టి నీ సేవకుడు ఇబ్బంది పడకూడదు, నీకు అవమానం రాకూడదు తండ్రి, నీకు అవమానం రాకూడదు. ప్రభువా, నీ ప్రేమను చూపించి నీ కుమారుడైన యేసు క్రీస్తును లోకానికి పంపించి ఆ ప్రేమేంటో మాకు తెలియచేశారయ్యా. సిలువలో ఎన్ని బాధ అనుభవిస్తున్నా, ఎంత వేదన అనుభవిస్తున్నా, ఆఖరి బొట్టు వరకు రక్తము కారిపోతున్నా, శరీరములో అరికాలు మొదలుకుని తల వరకు రక్తమంతా ప్రవహిస్తున్నా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్న గొప్ప ప్రేమ అండి మనము నమ్మిన ప్రభువుది. ఆ ప్రేమ ఏదండి మనలో? ఆ ప్రేమ కావాలండి మనకు. లోకం ఎన్నైనా అనుకోనివ్వండి, ఎన్ని నిందలైనా వేయనివ్వండి, ఎన్ని అవమానాలైనా రానివ్వండి, ప్రియులారా, దేవుని ప్రేమని విడిచిపెట్టొద్దు. ఎఫెసీ సంఘమా, నీకున్న మొదటి ప్రేమని వదిలిపెట్టావు. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో జ్ఞాపకం చేసుకుంటే సరి, లేని ఎడల నీ దీపస్తంభం తీసివేస్తానన్నాడు. ప్రియులారా, తీసివేశాడు. మార్చుకోలేదా సంఘం? తిరిగి ఆ ప్రేమను పొందుకోలేదా సంఘం? తీసివేశాడు. ఈరోజు ఆ సంఘం లేదు, ఆ దీపస్తంభాన్ని నెట్టివేశాడు, దేవుడు తీసేశాడు. ప్రియులారా, అట్టి స్థితిలో మనం ఉండకూడదు. సంఘములో మన జీవితం ప్రియులారా అలా మారకూడదని మనము దేవునికి అప్పగించుకొని, ప్రభువా నీ ప్రేమను కలిగి నేను బ్రతుకున్నట్లు చెయ్యండి. ప్రభు బల యొద్దకు వస్తున్న మనము ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఆలోచన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, దీనిని తినునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పారు గనుక ఆయన శరీరములో మనం పాలు పంపులు పొందుతాం. అందరూ కూడా మీ యొక్క జీవితాలలో ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరోసారి మాతో మాట్లాడిన మాటలన్నీ మేము జ్ఞాపకానికి తెచ్చుకొని, ఏ స్థితిలో మేము పడిపోతిమో ఆ స్థితిలో నుంచి మరలుకొని తిరిగి మమ్మల్ని మేము కట్టుకునే వారిగా చేయండి. మేము వ్యర్థులమైపోవద్దు నాయన. ప్రభు బల యొద్దకు వస్తున్నప్పుడు, రక్త మాంసాల్లో మేము పాలు పంపులు పొందుతున్నప్పుడు, ఏ ప్రేమ క్రీస్తు చూపించి ఈ శరీరమును చీల్చివేసుకున్నాడో, ఏ ప్రేమ చూపించి కల్వరి రక్తము ఆయన కార్చాడో, ప్రభువా మేము అర్థము చేసుకొని అలా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని మీరిచ్చిన యోగ్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ స్తుతి ఆరాధన మా ప్రభుని క్రీస్తు పేరిట
మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.